హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయేది మా మాయని ఇప్పటి నుంచో అడుగుతున్నానండి, తాటికాయలు తీసుకురామని చెప్పి. మొన్నైతే నేను తాటి రొట్టె చేసి వీడియో పెట్టాను కదండి. ఆ వీడియో కన్నా నేనైతే ఎప్పటి నుంచి అనుకునేది ఏంటంటే, ఇలా దోర తాటికాయలు తీసుకొచ్చి చక్కలో కోంచుకుని నేనైతే బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలనుకుంటున్నానండి. అవి తాటికాయలు అవ్వలేదు, ఇంకొక 15 రోజులకో 20 రోజులకో తాటికాయలు అవుతాయండి. అంటే పండుతాయి, తాటికాయ పండుతుంది. కానీ ఇవి ఇలా ఒక్కసారి తీసుకొచ్చి ఇలా బెల్లం వేసి ఉడకబెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. నేనైతే నా చిన్నప్పుడు తిన్నానండి. ఇది నా చిన్నప్పుడు అంటే నాకు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అయితే నేను తిన్నానండి. నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. నాన్నైతే ఆకివీడి తీసుకెళ్ళి అమ్ముకొచ్చేవాడండి. చెక్క రూపాయికి, అదే 5 పైసలు అలా అంటారు కదండి, అలా అమ్మేవాడు అనమాట. అయితే వాళ్ళైతే కొంచెం పెద్ద పెద్ద బండిలో పెట్టుకుని ఉడకబెట్టేవాళ్ళండి. నాకైతే రాదు ఉడకబెట్టడం, కానీ నేను ఆ టేస్ట్ అయితే మర్చిపోలేకపోయాను ఇప్పటి వరకు కూడా. అదే టేస్ట్ చేయాలని ఎప్పుడు చూసినా తాటకాయని ఇలాగే అలా ఉడకబెట్టుకోవాలని ఆశ నాకైతే. నేనైతే ఈసారి అయితే ఇలా గట్టిగా ప్రయత్నించేసానండి. మా ఆయన అడిగేసాను గట్టిగాను. ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చాడండి మా ఆయన. తాటికోతకి వెళ్తే అక్కడ ఉన్నాయంట, తీసుకొచ్చాడు. 3 తాటికాయలు తీసుకొచ్చాడండి. అయితే నేను అలా చెక్కలు, మా ఆయన ఇప్పుడు చెక్కలు కోసాడు కదా, అలా కోసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను నేను, నాన్న ఎలా చేయాలి నాన్న అని అడిగితే, మా నాన్న అన్నాడు, ముచ్చుకులు ఉంటాయి కదమ్మా, ఆ ముచ్చుకులు కింద అడుగును పెట్టాలమ్మా అని చెప్పాడు. వాళ్ళ ఏంటంటే కొంచెం తాటెక్కువ అలాన్నీ వేయాలమ్మా అని చెప్పారు. నాకు అలా రాదులని చెప్పి నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను. టేస్ట్ అలా ఉంటుందా అని భయపడుతూనే ట్రై చేశాను. నేనైతే ముందు కొంచెం ఒక లోటడు నీళ్ళు పోసుకున్నాను. తర్వాత బెల్లం పొడి వేసుకున్నాను. బెల్లం పొడి వేసుకున్న తర్వాత మా ఆయన కోసిన చెక్కలు ఉన్నాయి కదండి, ఆ చెక్కలన్నీ ఇడ్లీ పాత్రలో అలా వేసేసుకున్నాను. అలా బేర్ చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసాను. ఎందుకైనా మంచిదిలా అని చెప్పి నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత నేనైతే ఉడకబెట్టుకున్న తర్వాత అసలు ఇల్లంతా ఎంత వాసన వచ్చిందంటే అసలు చెప్పలేను. అంత తాటి రోస్ట్ వేసినప్పుడు కూడా అంత వాసన రాలేదు. అసలు వాసనకే కడుపు నిండిపోయి చాలా అంటే చాలా అసలు తినేయాలి అన్నంత ఆరాటం అయితే వచ్చేసింది నాకైతే. కానీ వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం చల్లారే వరకు వెయిట్ చేశానండి. అంత చల్లారే వరకు అయితే నేను వెయిట్ చేయలేదు. నేను కొంచెం చల్లారే వరకు మాత్రమే ఎదురు చూశాను. సేమ్ టేస్ట్ నేను 5 సంవత్సరాలలో, నా వయసు 5 సంవత్సరాలప్పుడు నేను ఏ టేస్ట్ తిన్నానో అదే టేస్ట్ అండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీలో ఇలా ఎంతమంది చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. తాటికాయ దొరికితే, తాటి పండు దొరికితే కాదు, తాటికాయ దొరికితే మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు అన్నది కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఎవరు ట్రై చేయరు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే బెస్ట్గా చెప్పగలను. ఆ టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ మర్చిపోరు. ఆ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా పారసేయం కాదు, ఆగాలి. అసలు ఎంతో బాగుంటాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.